మార్క్ ఒక ప్రయోగశాలలోకి అడుగుపెట్టగానే తన తాతగారి గొంతులా ఉన్న ఒక స్వరం మార్క్ నీకు స్వాగతం అని పలకరించింది. అది విని అతను షాక్ అయ్యాడు. ఆ స్వరం ఇలా కొనసాగింది, ఈ రోజు వస్తుందని నాకు తెలుసు. ఈ సమయానికి నేను బహుశా నీతో ఉండకపోవచ్చు. కాబట్టి నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలి. ఈ ప్రయోగశాలను నేనే నిర్మించాను. భవిష్యత్తును మంచి మార్గంలో ప్రభావితం చేయగల అనేక ఆవిష్కరణలను చేశాను. కానీ బయట ప్రపంచంలో చాలా చెడు ఉంది. ఈ ల్యాబ్ను చెడ్డవాళ్ల చేతుల్లోకి వెళ్లనివ్వకు. ఈ పరికరాలను ఉపయోగించి ప్రపంచాన్ని కాపాడు. మార్క్ గోడలవైపు చూశాడు. వాటి నిండా అతని తాత మరియు చిన్నప్పటి మార్క్ ఫోటోలు ఉన్నాయి. అతను ల్యాబ్ చుట్టూ చూస్తూ ఒక గాజు పెట్టెలో ఉన్న రహస్యమైన స్ఫటికాన్ని చెయ్యి చాపి తాకాడు. వెంటనే ల్యాబ్ అంతటా ఎర్రటి హెచ్చరిక లైట్లు వెలగడం మొదలయ్యాయి. ఒక అలారం పెద్దగా మోగింది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ట్వింకిల్ టాట్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.